జిల్లాలో ఏనుగుల గుంపు ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత 3 రోజులుగా ఎస్ఆర్పురం, వెదురుకుప్పం మండలాల్లో సంచరిస్తున్న ఏనుగులు తాజాగా సంతపేట సమీపంలో హల్చల్ చేశాయి. జొన్న పంటలపై నిత్యం దాడులు చేస్తున్నాయి. దీంతో రైతులు పొలం వద్దకు వెళ్లలేకపోతున్నారు. రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు పంట పొలాల వద్దకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, పంట పొలాలని గజరాజులు నాశనం చేస్తున్నాయి, వాటిని కంట్రోల్ చేయలేని పరిస్థితి కనిపిస్తోంది, వివరాలు ఏంటి? జ్యోతి, ఏదైతే చిత్తూరు జిల్లాలో ఏదో ఒక చోట రోజుకు ఒక చోట ఏనుగులు హల్చల్ చేస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఇట కుప్పం నుంచి మరో పక్క తొలకోన, అదేవిధంగా చిత్తూరు సరిహద్దు ప్రాంతమైన జీడి నెల్లూరు, గంగాధర నెల్లూరు, ఎస్ఆర్పురం మండలంలో ఈ ఏనుగులు హల్చల్ చేస్తూ ఉంటాయి. తాజాగా ఈ రోజు రాత్రి ఏదైతే ఎస్ఆర్పురం మండలంలోని సంతపేట సమీపంలోని ఈ పంట పొలాలపై ఒక్కసారిగా జంట ఏనుగులు పంట పొలాలపై పడ్డాయి. అక్కడున్న మామిడి తోట కావచ్చు, అదేవిధంగా వరి పంట, మొక్కజొన్న పంటపై మొత్తం ధ్వంసం చేస్తూ కూడా అవి హల్చల్ చేస్తూ వచ్చాయి. అయితే అక్కడున్న స్థానికులు కావచ్చు, అక్కడ గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే ఆ ఏనుగుల్ని ఒక్కసారిగా అటవీ ప్రాంతానికి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ముఖ్యంగా అక్కడున్న గ్రామ ప్రజలకి అటవీ శాఖ అధికారులు బ్రాడ్కాస్టింగ్ ద్వారా అక్కడ ప్రజలు ఎవరు వెళ్ళకూడదు అనేసి మేము సూచించిన దారిలోనే వెళ్ళాలి, పంట పొలాల దగ్గర రాత్రిపూట ఎవరు వెళ్ళకూడదు అని చెప్పేసి కూడా ఇప్పటికే చుట్టుపక్కల ప్రాంతాలకి అన్నిటికీ బ్రాడ్కాస్టింగ్ ద్వారా కావచ్చు, అదేవిధంగా శాటిలైట్ ద్వారా కానీ మొత్తం కూడా వాళ్ళకి సమాచారం అయితే అందిస్తున్నారు. ఏదేమైనప్పటికీ చిత్తూరు జిల్లాలో మాత్రం గజరాజులు మాత్రం ఏదో ఒక చోట ప్రతి ఒక్క రోజు హల్చల్ చేస్తూనే వస్తాయి. వాటన్నిటిని అరికట్టడానికి అది తాజాగా ఏదైతే మనకు బెంగళూరు నుంచి కుంకి ఏనుగులు తెప్పించిన కూడా విషయం తెలిసింది. అయితే అవి వచ్చే లోపల ఈ గజరాజులు మాత్రం ఇక్కడ పంట పొలాల మీద ధ్వంసం చేస్తుండటంతో కంటి మీద కునుకు లేకుండా ఈ రైతులు మాత్రం చేస్తుందనేసి చెప్పుకోవచ్చు. అయితే తాజాగా మనం చెప్పుకున్నట్టు ఏదైతే ఎస్ఆర్పురంలో రాత్రి జంట ఏనుగులు ఒక్కసారిగా వచ్చి పంట పొలాలపై పడడంతో ఒక్కసారిగా వాటిని అటవీ ప్రాంతంలో తరలించేందుకు విశ్వ ప్రయత్నాలు అయితే అటవీ శాఖ అధికారులు చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడున్న గ్రామస్తులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళు బ్రాడ్కాస్టింగ్ ద్వారా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇంకా పలు చోట్ల కూడా ఏనుగులు హల్చల్ చేస్తున్న అనేసి వార్తలు వస్తున్నాయి. పూర్తి స్థాయిలో వీటన్నిటి కూడా అటవీ ప్రాంతంలో మళ్లించే ప్రయత్నం అయితే అటవీ శాఖ అధికారులు నిమగ్నమై ఉన్నారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ కిరణ్. Ready, mama.